హస్బెండ్ కేక్ కటింగ్ మినీ బ్లాగ్. అసలు ఈ కేక్ కటింగ్ చేస్తామని అనుకోలేదు. అసలు ఏమైందంటే మేము ఊరికెళ్ళాం కదా, అక్కడ నుంచి వచ్చేసరికి 7:30 అట్లా అయింది. పిల్లలైతే పడుకొని పోయారు, ఇంకా వాళ్ళైతే లెగలేదనమాట. మేమిద్దరం కలిసి మామూలుగా బయటికి వెళ్దాం ఎటైనా అని అనుకున్నాము. ఇంకా ఈ లోపు అయితే కేక్ కటింగ్ చేయాల్సి వచ్చింది. ఎక్కడ చేసామనేది చెప్తాను. భద్రాచలంలో ఐస్ మ్యాజిక్ ఉంది కదా, మొన్న రీసెంట్ గా మేము వెళ్ళాము. సో అక్కడికే వెళ్ళాము. చాలా బాగుంటది ఫ్రెండ్స్. ఫుడ్ అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటది. ఎప్పుడైనా మీరు సరౌండింగ్లో ఉంటే తప్పకుండా మీ వైఫ్తోనో మీ కిడ్స్తోనో లేకపోతే చక్కగా మీ ఫ్యామిలీతో చక్కగా వెళ్ళండి, చాలా బాగుంటుంది. నాకేమో అంతమందిలో కేక్ కటింగ్ చేస్తుంటే నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. మా ఆయన కంటే నేనే సిగ్గుపడిపోతున్నాము. మొత్తానికైతే ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ పెట్టేశాము. చాలా టేస్టీగా ఉంటుంది. సో మా హస్బెండ్ షర్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. క్యాండిల్ వెలిగిస్తున్నప్పుడు ఇంకా అగ్గిపుల్లను ఆరిపోయి క్యాండిల్ కూడా ఆరిపోయింది. మొత్తానికైతే నాకు ఎందుకో చాలా భయంగా అనిపిస్తుంది. మీరైతే వీడియో చూసి వెళ్ళిపోవడమే కాకుండా సో మా హస్బెండ్కి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే చెప్పేసి మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి. సో మేము హ్యాపీగా ఉండాలి, మమ్మల్ని చూసి ఒకరు కుళ్ళి సావాలి. సో అదే నా ఏము, నా డ్రీము. నా పిల్లలతో నా హస్బెండ్తో నేను ఒక మంచి ఫ్యామిలీగా లీడ్ చేయాలి, మేము మంచిగా ఉండాలి అనేసి. చాలామంది అయితే అక్క అన్నయ్య మస్తు హ్యాండ్సమ్గా ఉన్నారు అక్క, పెళ్లి కొడుకు లాగా అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు, మీ అన్నయ్యే ఉన్నారా హ్యాండ్సమ్గా, నేను లేనా పెళ్లి కూతురు లాగా? నన్ను ఎందుకండి పడట్లేదు? మీ అన్నయ్యని పొగిడి నన్ను పొగడకపోతే నాకు అసలు ముద్ద కూడా దిగట్లేదు అనమాట. నిన్నటి నుంచి ఎలాగో ఉంది. సో జస్ట్ నార్మల్గా చెప్పాను, కామెడీగా. వీడియోస్ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్.